హరే కృష్ణ. అన్నమాచార్య కీర్తనలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకున్నాము. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహదేవి భగవాన్ యొక్క కీర్తన చూద్దాం. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ, భక్తి చేసేరు మునులు పరికించవయ్యా. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ, భక్తి చేసేరు మునులు పరికించవయ్యా. ఇక్కడ చిత్తజగురుడా అంటే మన్మధుని యొక్క గురువైన వాడా అని కూడా వస్తుంది, లేదా మనస్సులను నడిపించేటువంటి ఓ పరమేశ్వర అని కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఓ నరసింహదేవా, మహర్షులు దీపారాధనలు చేస్తూ, అంటే భక్తిని చేసి, అంటే భగవంతుని భక్తితో ఆయన యొక్క సేవలు చేస్తూ వినయముతో నిన్ను శాంతించమని ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు చూద్దాం ఇప్పుడు. సకల దేవతలను జయవెట్టుచున్నారు, చకితులై దానవులు సమసిరదే. సకల దేవతలను జయవెట్టుచున్నారు, చకితులై దానవులు సమసిరదే. అకలంకయగు లక్ష్మి అటు నీ తొడపై నెక్కి, అకలంకయగు లక్ష్మి అటు నీ తొడపై నెక్కి, ప్రకటమైన నీ కోపము మానవయ్యా. ప్రకటమైన నీ కోపము మానవయ్యా. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ, భక్తి చేసేరు మునులు పరికించవయ్యా. సకల దేవతలందరూ, ముక్కోటి దేవతలందరూ కూడా నరసింహదేవ జయము జయము, నరసింహదేవ జయము జయము అని నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఉగ్ర రూపంలో హిరణ్యకశిపుని చంపేశావో ఆ భయముతో అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ పారిపోయారు. నిర్మల స్వరూపిణి, మహాశాంత స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని తొడల మీదకి వచ్చి కూర్చో ఉన్నది. ఇంకనైనా శాంతించవయ్యా, ఓ నరసింహ శాంతించవయ్యా. అయినా ఇంకా నువ్వు ఆ ఉగ్ర రూపాన్ని ఎట్లా ప్రదర్శిస్తూ ఉన్నట్లున్నది. మీరు దయ ఉంచి ఆ కోపాన్ని విడిచిపెట్టవయ్యా. తర్వాత రెండవ చరణం. తుంబురు నారదాదులు దొరకుని పాడేరు, అంబుజాసనుండభయ మడిగినదే. తుంబురు నారదాదులు దొరకుని పాడేరు, అంబుజాసనుండభయ మడిగినదే. అంబర వీధి నాడేరు అచ్చరలందరు గూడి, అంబర వీధి నాడేరు అచ్చరలందరు గూడి, శంబరరిపు జనక శాంతము చూపవయ్యా. శంబరరిపు జనక శాంతము చూపవయ్యా. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ, భక్తి చేసేరు మునులు పరికించవయ్యా. భక్తి చేసేరు మునులు పరికించవయ్యా. తుంబురుడు, నారదుడు వంటి దివ్య గాయకులందరూ కూడా నీ మహిమలను ఎంతో ఇష్టంగా భక్తితో గానం చేస్తూ ఉన్నారు. కమలాసనుడైనటువంటి బ్రహ్మదేవుడు కూడా నీ వద్దకు వచ్చి అభయం కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆడ హిరణ్యకశిపుడు చనిపోయాడో అందరూ వచ్చారనమాట. నారద మహర్షి, తుంబురుడు, బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఆయన్ను పొగుడుతూ గానం చేస్తూ ఆయన యొక్క అభయాన్ని కోసం వచ్చారనమాట. అదేవిధంగా ఆ టైంలోనే ఎప్పుడైతే ఈ పరమ రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు చనిపోతాడో, ఆనందంతో ఆకాశం అంతా అప్సరసలతో నిండిపోయి వాళ్ళందరూ ఆనందంగా భగవంతుణ్ణి కీర్తిస్తూ నాట్యం చేస్తున్నారంట. ఆనందంగా నాట్యాలు చేస్తున్నారనమాట. శంబర రిపు జనక అంటే మన్మధుని యొక్క తండ్రి అయినటువంటి ఓ నారాయణ, అంటే నారాయణుడే నరసింహుడిగా అవతరించాడు. ఓ నరసింహదేవా శాంతించవయ్యా అని వేడుకుంటున్నారు. ఇక మూడవ చరణం. హత్తి కొలి చేరదే యక్షులును గంధర్వులు, చిత్తగించి పొగడేరు సిద్ధ సాధ్యులు. హత్తి కొలి చేరదే యక్షులును గంధర్వులు, చిత్త
చిత్తగించి పొగడేరు సిద్ధ సాధ్యులు. సత్తుగ నీ దాసులము శరణు జోచితిమిదే, సత్తుగ నీ దాసులము శరణు జోచితిమిదే, ఇత్తల శ్రీ వెంకటేశ మేలుకొనవయ్యా, ఇత్తల శ్రీ వెంకటేశ మేలుకొనవయ్యా. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ, బత్తిసే సేరు మునులు పరికించవయ్యా. చిత్తజగురుడా ఓ శ్రీ నరసింహ, బత్తిసే సేరు మునులు పరికించవయ్యా. యక్షులు, గంధర్వులు, మిగిలిన గొప్ప గొప్ప గాయకులందరూ కూడా వచ్చేసి నీ ఎదుట అందరూ కూడా గానం చేస్తూ సేవిస్తూ ఉన్నారు. సిద్ధులు, సాధ్యులు ఏకాగ్ర చిత్తంతో నిన్ను స్తుతిస్తూ ఉన్నారనమాట. ఎవరికి తెలిసినటువంటి వాళ్ళ టాలెంట్ అందరూ ఉపయోగించి భగవంతుణ్ణి శాంతింపజేస్తూ ఉన్నారన్నమాట. గంధర్వులంతా గానం చేస్తున్నారు, కిన్నెర కింపురుషులందరూ నాట్యాలు చేస్తున్నారు, సిద్ధులు, సాధ్యులంతా ఏకాగ్ర చిత్తంతో భగవంతుని ధ్యానిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. మేము కూడా నీ నిజమైన దాసులమే, నీ శరణు గోరి వచ్చాము. ఓ లక్ష్మీ నరసింహ భగవాన్, ఓ శ్రీ వెంకటేశ, కలియుగ వైకుంఠనాథ, మమ్మల్ని కరుణతో అంగీకరించి మమ్మల్ని రక్షించు దేవా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఎంతో ఆర్తిగా, ఎంతో వినయంగా, హృదయాలకు హత్తుకునే విధంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఎంతో భక్తితో రాసినటువంటి ఈ కీర్తన మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మనం చేసినప్పుడు ఈ కీర్తన భక్తితో చేస్తే మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఇంకా ఆ ఉగ్రరూపంలోనే ఉన్నటువంటి ఆ శ్రీ నరసింహస్వామిని శాంతింపజేయడం కోసంగా ఇక్కడ దేవతలు, ఋషులు, బ్రహ్మ, లక్ష్మీదేవి, గంధర్వులు, సిద్ధులు, కిన్నెరలు, కింపురుషులు, చివరకు భక్తులందరూ కూడా కలిసి ప్రార్థిస్తూ ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని, ఆ ప్రార్థిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా మనకు వర్ణించి మనకు వివరించిన ఆ అన్నమాచార్యుల యొక్క పాదపద్మాలకు మరి ఒకసారి మనం నమస్కారం చేసుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని వేడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.